మనం వంట చేసేటప్పుడు బంగాళదుంపల పైన ఉండే తొక్కను తీసి పారేస్తూ ఉంటాం. కానీ అసలైన ఆరోగ్యం ఆ తొక్కలోనే ఉందని తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. బంగాళదుంప తొక్కల్లో ఉండే పోషక విలువలు మనల్ని అనేక అనారోగ్య సమస్యల నుండి కాపాడతాయి. బంగాళదుంప తొక్కలు కేవలం వ్యర్థం కాదు. ఇవి విటమిన్ సి, బి కాంప్లెక్స్, ఐరన్, కాల్షియం, పొటాషియంలకు నిలయాలు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బంగాళదుంప తొక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి తొక్క తీసి తినకుండా తొక్కతో పాటే వండుకోవాలట. బంగాళదుంప తొక్కలో ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి శరీరానికి అత్యవసరమైనవి. వీటిలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ మన శరీరాన్ని క్యాన్సర్ నుంచి కాపాడతాయి. తొక్కలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫెనాల్స్, గ్లైకో ఆల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ రక్తంలోని కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే బంగాళదుంప తొక్కలు సహాయపడతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఇది తిన్న తర్వాత కూడా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గి బరువు సులభంగా తగ్గుతారు. బంగాళదుంప తొక్కలలోని ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉంచడంలో సహాయపడుతుంది. తద్వారా ఆకలి బాధలను నివారించి అధిక క్యాలరీలు తీసుకోవడాన్ని అరికడుతుంది. ఈ తొక్కల్లో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, రాగి, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. బంగాళదుంప తొక్క నుంచి తీసిన రసంతో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు బలంగా పెరుగుతుంది. అలాగే వెంట్రుకలు మెరుస్తాయి. తెల్ల జుట్టు కూడా తగ్గుతుందట. బంగాళదుంప తొక్కల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా హార్ట్అటాక్ వంటి గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వాటిలో కాల్షియం, ఎముక సాంద్రతను పెంచే అనేక ఖనిజాలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా నిరోధించడానికి తొక్కలను తినడం లేదా తగిన విధంగా ఉపయోగించడం ఒక సహజ నివారణగా పనిచేస్తుంది. కాబట్టి తొక్కే కదా అని తోసి పారేయకండి. ఎంతో నష్టపోతారు.